నాన్న, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేయండి. అయ్యో, ఏంటండి ఇది? వదలండి. నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కాస్త పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. నాన్న, నన్ను ఎలాగూ బిజినెస్ వ్యవహారాల్లో మాట్లాడనివ్వరు, సలహాలు ఇవ్వనివ్వరు. ఇప్పుడు ఇది నా పర్సనల్, చాలా ఇంపార్టెంట్ విషయం, మాట్లాడాల్సిందే. నువ్వు చెప్పేది ఏది ఇంపార్టెంట్ కాదులే గాని అదేదో చెప్పి తగలడు. దేవుడా, మా నాన్నకి చెప్పేంత ధైర్యాన్ని ఇవ్వు నాకు. మీ అందరికీ తెలుసు, పెళ్ళే ఇన్నేళ్లైనా మాకు పిల్లలు పుట్టలేదు. అందుకే కదరా హాస్పిటల్ చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఫలితం లేదు కదా నాన్న. సరే, విషయానికి రా. ఏం లేదు నాన్న, మన రాకేష్ ఒక బిడ్డని దత్తత తీసుకున్నాడు కదా. వాడికి వచ్చిన ఆలోచన నాకు రాలేదేంటని నేను సిగ్గుపడుతున్నాను. ఏ, ఇంట్లో నుంచి బయటికి పోదాం అనుకుంటున్నావా? పోయినోళ్ళందరూ మంచోళ్లే నాన్న, ఉన్నోళ్లే పోయినోళ్ల తీపి గుర్తులు. అది ఆత్రేయ గారు ఎంతో ఆర్ద్రతతో భావకవిత్వంతో రాశారు. దానికి నీ దరిద్రాన్ని అంటకట్టుకో. నశపెట్టకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. నేనొక నిర్ణయం తీసుకున్నాను, దానికి మీ అనుమతి కావాలి నాన్న. తీసుకున్నావుగా, అఘోరించు. నేను మిమ్మల్ని నాన్న అని ఎలా పిలుస్తున్నానో నన్ను కూడా అలా ఎవరైనా పిలిస్తే బాగుండనిపిస్తుంది. నాకు నోరారా నాన్న అనే పిలుపు వినాలనుంది. అందుకే నేనొక బిడ్డని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏమండి? నువ్వు నోర్ముయి పద్మ. అది కాదండి, బిడ్డని దత్తత తీసుకోవడం ఏంటి? మరి నన్నేం చేయమంటావు? నాకిప్పుడు బిడ్డ కావాలి, కనిస్తావా? ఇప్పుడు పోని కొనిస్తావా? నేనా? అందుకే నోరు మూసుకుని ఉండు, గొంతు చించుకుని అరవకు. అసలు నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాకూడదు, అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు దత్తత తీసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. అవునా? అది కూడా మన రాకేష్ దత్తత తీసుకున్న స్వీటీని. అవునా? ఎందుకు తననే దత్తత తీసుకోవాలనుకుంటున్నావు? ఎందుకంటే మన రాకేష్ స్వీటీని బాగా చదివించి మంచి లైఫ్ ఇవ్వాలని దత్తత తీసుకుని ఉంటాడు. కాని వాడేమో తనను అనాథం చేసి మధ్యలోని ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఇంటి ఆడపడుచు మృణాలనేమో ఆ దత్తత సవ్యంగా జరగలేదని అడ్డదిడ్డంగా కోర్టులో వాదించింది. అందుకే ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం, రాకేష్ ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేనిప్పుడు స్వీటీని అఫీషియల్గా దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే మేళతాళాల మధ్య, వేద మంత్రాల మధ్య, మీ సమక్షంలోనే మీ చేతుల మీదుగానే నేను స్వీటీని దత్తత తీసుకుంటాను. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నాకేమో పిల్లలు లేరన్న బాధ, అన్నయ్యకేమో తన కొడుకు ఆశయం మధ్యలోనే ఆగిపోయిందన్న బెంగ ఉండదు. రేయ్ చంద్ర, మధ్యలో నన్ను తీసుకొస్తున్నావేంట్రా? ఏరా, ఈ సలహా ఇచ్చింది నువ్వేనా? లేదు నాన్న. లేకపోతే మరి చంద్ర ఎందుకు ఇలా అంటాడు? నాకు తెలిసి ఇందులో నీ పాత్ర కూడా ఎంత కొంత ఉండుంటుందన్నయ్య. మృణాల్ని, నాకు అసలు ఈ విషయమే తెలీదు. రేయ్, అసలు నువ్వు ఒంటి మీద స్పృహండే మాట్లాడుతున్నావా? ఒంటి మీద స్పృహే కాదు, ఆన్లైన్లో కొన్న సెంటు కూడా ఉంది. కాని పిల్లలే లేరు. అందుకే దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. అవసరం లేదు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నాన్న. నాన్న, మీరేంటి ఏం మాట్లాడటం లేదు? నాన్న, మీ నిర్ణయం ఏంటో చెప్పండి ప్లీజ్.
నేను మాట్లాడే విధానంలో తప్పుండొచ్చు, కానీ నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నా మనసు చెప్తుంది నాన్న. నాన్న, నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం కూడా ఇదే నాన్న. నేను వయసులోనూ, చదువులోనూ, సంపాదనలోనూ, ఆఖరికి సంతానంలో కూడా అందరికంటే చిన్నవాణ్ణి. ఇప్పుడు మీరిచ్చే అనుమతితో జీవితంలో ఒక్క మంచి పని చేశానన్న సంతృప్తి నాకు మిగులుతుంది నాన్న. ప్లీజ్ నాన్న, కాదనకండి. సరే, ఎప్పుడు దత్తత తీసుకోవాలనుకుంటున్నావు? నాన్నా, ముహూర్తం ఏమైనా అనుకున్నావా? లేదు నాన్న, మీరిచ్చే పర్మిషనే నాకు మంచి ముహూర్తం. సరే, రేపే దత్తత తీసుకో. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు పైకి కఠినంగా కనిపిస్తారు గాని అమ్మ చేసిన నెయ్యిలాగా మీ మనసు వెన్న నాన్న. నాన్న, రేపేమైనా మంచి రోజా? అంటే ఏర్పాట్లకి టైం సరిపోతుందో లేదోనని అడుగుతున్నాను నాన్న. మీరంతా మర్చిపోయినట్లున్నారు. రేపు మీ అమ్మ చనిపోయిన రోజురా. మీ అమ్మ చనిపోయిన రోజే నేను కూడా ఇంత విషం తీసుకుని చనిపోతాను. నానా, డాడ్, నా శవాన్ని పెట్టుకుని నువ్వు ఆ అనాథం దత్తత తీసుకో. అది కాదు నాన్న. కాపు, నా భార్య చావుకి కారణం ఆ రాకేష్ గాడు. అలాంటిది వాడు దత్తత తీసుకున్న బిడ్డని నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి? అసలు ఆ పిల్లలు ఇంట్లోనే ఉండొద్దని నేనంటుంటే మీరేమో వాళ్ళ మీద ప్రేమలు చూపించాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరంతా? ఈ సోమేశ్వరరావు మాటకి లెక్క లేదు, విలువ లేదు. చెప్పండి రా. అయినా ఇంకా నేను ఎందుకు బ్రతకుండాలి? నాన్న, అలా అనొద్దు నాన్న. అందరికీ చెప్తున్నాను, పరువు ప్రతిష్టలే ప్రాణంగా బ్రతుకుతున్న ఈ సోమేశ్వరరావు మాట వినేవాళ్లే ఈ ఇంట్లో ఉండండి, లేదంటే బయటకు వెళ్ళిపోండి. అది కుదరదనుకునే వాళ్ళు ఇంత విషం ఇచ్చి నన్ను చంపేయండి. డాడ్, ఏంట్రా చంద్ర? వెళ్ళండి గౌతమ్. థ్యాంక్ యూ సార్. గౌతమ్, యు మేడ్ ఎ సెన్సేషన్. చైల్డ్ ట్రాఫికింగ్ ఒక దారుణమైన, కిరాతకమైన సామాజిక నేరం. అలాంటి ర్యాకెట్ను ఛేదించడంలో నువ్వు చూపించిన డేర్ అండ్ డెడికేషన్ అద్భుతం. గుడ్ జాబ్. నువ్వు పిల్లలిద్దరినీ రక్షించడమే కాకుండా ఎంతో మంది పసివాళ్ళ జీవితాలు బలి కాకుండా కాపాడావు. నీలాంటి వాళ్ళ వల్ల మన డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నీలాంటి వాళ్ళని స్పేర్ చేస్తే టోటల్ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు వస్తుంది. ఐఎమ్ సస్పెండింగ్. ఇప్పుడే హైయర్ అథారిటీస్తో నీ ప్రమోషన్ గురించి మాట్లాడాను. త్వరలోనే నీకు ప్రమోషన్ వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్. ఉంటాను సార్.
ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. ఓం శ్రీమాత్రే నమః. బొట్టు పెట్టుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం. ఆ కలశంలో నీళ్లు తీసుకుని ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం విష్ణువే నమః, ఓం మత్స్యాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. ఓం కాలనీ మినియాభిశౌరిశౌరు జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశారి కామదేవ కామపాల కామికాంత కృతాగమ అనిర్దేశ్య వపు విష్ణు వీరోనంతో ధనంజయ. అయ్యా, అమ్మగారికి పిండ ప్రదానం సమర్పించాలి. అప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ముందు ఈ పవిత్రాలు ఉంగరం వేలుగు పెట్టుకోండి. అయ్యా, పిండాలపైన పసుపు కుంకుమ వేయండి. తీసుకోండి. ఆ తర్వాత నువ్వులు గంధం అన్నీ వేయండి. ఓం హరిద్రాన్ సమర్పయామి, కుంకుమాం సమర్పయామి. ఇదిగో ఈ దర్భపుల్లలు కూడా 3 పిండాల మీద పెట్టండి. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి. ఓం కాళనే మినిహావీరశౌరిశ్వర జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశియా హరి కామదేవ కామపాల కామికాంత కృతాగమ. అయ్యా, క్రతు ఇంతటితో ముగిసింది. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఉంటానండి. ఉంటానయ్యా. డాడ్, మమ్మీని తలుచుకుంటూ మీరెంత కుమిలిపోతున్నారో నాకు అర్థం అవుతుంది డాడ్. ఆ శివుడు గరళాన్ని గొంతులో దాచుకున్నట్టు మీరు ఎంతో దుఃఖాన్ని మీ గుండెల్లో దాచుకున్నారు. అలా అని మీరిలా జీవితాంతం బాధపడుతూ ఉంటే నేను సహించలేను డాడ్. మీ కొడుకుల్లాగా నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరమే ఉంది. అలాగే ఈ ఇంట్లో ఉన్న కొంతమందిలాగా మీరు వద్దన్న పనిని చేస్తూ మీ మాటని ధిక్కరిస్తూ పుండు మీద కారం చల్లినట్టుగా కాకుండా బాధ్యతగా నడుచుకుంటాను. మీరు గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తాను. డాడ్, నా మాట నమ్మండి. నోర్మై! నువ్వు చేసింది చాలు. నువ్వు నిలబెట్టిన పేరు, నువ్వు తీసుకొచ్చిన ప్రతిష్టలు చాలు. నేనేం చేశాను డాడ్? ఏం చేయలేదనే కదా నా బాధంతా. ఓ అది చేస్తాను, ఇది చేస్తాను, పొడి చేస్తాను, పిల్లల్ని పంపించేస్తానని ఇంతవరకు చాలా చేసావు కదా. రిజల్ట్ ఏమైంది? ఆడవాళ్ల గురించి తెలిసి కూడా నువ్వు నా కూతురు అని నమ్మాను చూడు.
అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ప్లీజ్ డాడ్, అలా మాట్లాడొద్దు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నాలేవో వంటగదిలో చేస్తే ఇంకా బాగుండేది. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా, ఆడవాళ్లు వంటగదికే పరిమితం, వంటగదికే పరిమితం అని. అది మరోసారి రుజువు చేశావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నువ్వేంటో తెలుసుకో. ఫైల్స్ పట్టుకోవడం కాదు, గరిటె పట్టుకోవడం నేర్చుకో. కోర్టుల చుట్టూ తిరగడం కాదు, గరిటె తప్పడం నేర్చుకో. ఉదయం లేచిన దగ్గర నుంచి కేసులు, క్లయింట్స్ అనకుండా నీ కమలవదన దగ్గరికి వెళ్ళు. తను వంట ఎలా చేయాలో, ఇంటి పనులు ఎలా చేయాలో అన్ని కరెక్ట్ గా చెప్తుంది. నీ చౌకబార ఆలోచనలతో ఇంకోసారి నా దగ్గరకు రాకు. నన్ను మళ్ళీ డిసప్పాయింట్ చేయకు. రేయ్, మీ అందరికీ మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాను, వినండి. ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. అప్పుడే ఇంటికి గౌరవం. పూజ సామాగ్రి పూజ గదిలోనే ఉండాలి, వంట సామాగ్రి వంటగదిలోనే ఉండాలి. అలాగే ఆడవాళ్ళు వంటగదిలోనే ఉండాలి. అర్థమైందా? వరప్రసాద్, మావయ్య, నీకు కూడా చెప్తున్నాను, నీ భార్య చెప్పిన దానికల్లా తలాడించకు. ఎక్కడ ఉంచాలో అక్కడుంచు, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు. వెళ్ళండి. లీవ్ మీ అలోన్. నాకెవరి ఓదార్పు అక్కర్లేదు. ఝాన్సీ, ప్రతిసారి మా డాడీకి దగ్గర అవుదామనుకున్న ఆశని, అవకాశాన్ని నాకు దక్కకుండా చేస్తున్నావు. నిన్ను వదలను ఝాన్సీ, అంత తేలిగ్గా నిన్ను వదలను. అమ్మా, ఆగలేతుందమ్మా. ఉండండి బిడ్డ, భూగలుపు తెస్తా. ఇదిగో బిడ్డ. సూరి, లచ్చి, సూరి, సూరి, లచ్చి. సూరి,
అన్నావు తల్లి? నన్ను నన్ను నువ్వు అమ్మ అన్నావా? అవునమ్మా. మీరిద్దరు బావ మరదలు కదా, ఏడు జోడు కూడా చూడు ముచ్చటగా ఉంది. మరి మీరిద్దరు పెళ్లి చేసుకుని ఒకటే అవ్వచ్చు కదా. అది జరుగుతుందంటావా? జరిగి తీరుతుంది ప్రసాద్. అప్పటి వరకు నేను ఈ ఇల్లు దాటి బయటికి రాను. మనం పెళ్లి చేసుకుందామా? ఐ లవ్ యూ ఝాన్సీ గారు, ఐ లవ్ యూ ఝాన్సీ గారు, ఐ లవ్ యూ ఝాన్సీ గారు.